నీతి నిజాయితీ ఎక్కడో అరుదుగా కనిపిస్తుంటే మనం పండుగ చేసుకుంటాం. ఇలాంటి మంచి మనుషులు ఇంకా ఉన్నారని అనుకుంటాం. కాని 37 ఏళ్ల ఐపీఎస్ ఆఫీసర్ కథ వింటే ప్రపంచంలోనే అత్యంత నిజాయితీపరుడు అనుకోవాల్సిందే. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ రిచ్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. అలాంటిది ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే కోటాను కోట్లు సంపాదించుకోవచ్చు. కాని జనానికి సేవ చేసే సేవకొచ్చే డబ్బు కంటే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అతనే సుల్ఖాస్ సింగ్. చిన్నపాటి నిజాయితీ చూపిస్తేనే సినిమాల్లో హీరోలకు విజిల్స్ వేస్తాం. కాని ఈ సుల్ఖాన్ సింగ్ నీతికి ఏమి చేసినా తక్కువే. 1980 క్యాడర్కు చెందిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ నీతినే నమ్ముకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఆశ చూపించినా ఎక్కడా తన వ్యక్తిత్వాన్ని అమ్ముకోలేదు. అందుకే అతి పేద ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు. ఉన్నదాంట్లోనే సర్దుకున్నాడు. అందుకే సొంతూరిలో ఆయన ఇంటిలో ఎలాంటి మార్పు లేదు. ఆస్తి 2 ఎకరాల కంటే సెంటు కూడా పెరగలేదు. ఎక్కడికి వెళ్లినా ఆయన తన జేబులో నుండే ఖర్చు పెట్టుకుంటారు. ప్రభుత్వం ఇచ్చే వాహనాలను కూడా సొంత పనులకు వాడరు. రూలంటే రూలే. ఈ నిజాయితీనే ఆయన్ను దెబ్బతీసింది. నాయకులు కక్షగట్టారు. అందుకే ఇక తన సర్వీస్ పెరుగుతున్నా కూడా ఆయనకు ప్రమోషన్లు రాలేదు. సుల్ఖాస్ నిజాయితీని తట్టుకోలేని అవినీతి నాయకులు, పోలీసులు ఆయన్ను తొక్కేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను డీజీపీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు. కాని తన తండ్రి హయాంలో భారీ పోలీస్ రిక్రూట్మెంట్ స్కామ్ ను బయటపెట్టారని ఒక్కొక్కరిని తొక్కిపారేశారు. దీంతో ఎక్కువ కాలం ఉంటే ఆయన్ని తట్టుకోలేమని భావించిన సీఎం ఎక్కడో ప్రాధాన్యత లేని జాబ్స్ లో వేశారు. దీంతో ఆయనకు రావాల్సిన ప్రమోషన్లు కూడా రాకుండా ప్రజలతో సంబంధం లేని పోస్టుల్లో వేయడంతో ఈ పోలీస్ నిజాయితీ కూడా కనుమరుగైపోయింది. ఇక తన సీనియారిటీ ప్రకారం 2012లోనే సుల్ఖాస్ సింగ్ డీజీపీ కావాల్సి ఉంది. కాని ఆయన తన తండ్రికి చేసిన నష్టాన్ని గుర్తు తెచ్చుకుని పక్కన పెట్టారు. తనకంటే 6 ఏళ్ల సీనియారిటీ తక్కువగా ఉన్న జావేద్ అహ్మద్ ను డీజీపీని చేశారు. మైనార్టీ మార్క్ అంటూ హంగామా చేశారు. సుల్ఖాస్ ను పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నియమించారు. కాని ఆ పోస్టుకి ఒక ఐజీ స్థాయి అధికారి సరిపోతారు. కక్షగట్టి మరీ సుల్ఖాస్ ను ఆ పోస్టులో పెట్టింది సమాజ్వాదీ సర్కార్. ఎంత చేసినా కూడా ఎక్కడా ప్రచారం కోరుకోలేదు సుల్ఖాస్. తన నిజాయితీని కాపాడుకుంటూ తనకు ఏ పదవి ఇచ్చినా నిజాయితీగా చేసుకుంటూ పోయారు. ఇక ఉత్తరప్రదేశ్ అంటేనే అరాచకానికి మారుపేరు. రౌడీలు నాయకులవుతారు, దొంగలు కాంట్రాక్టర్ల అవతారమెత్తుతారు. ఇక డీజీపీ పోస్ట్ అంటే కోట్లలో కూడా పలుకుతుంది. అయినా తనకు రూపాయి ఇవ్వడం తెలీదు, తీసుకోవడం అంతకంటే తెలీదు. మీడియాలో సుల్ఖాస్ సీనియారిటీ గురించి చర్చ జరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో రిటైర్మెంట్ కు దగ్గరయ్యారు సుల్ఖాస్. ఇక్కడే ఆయన నిజాయితీకి పట్టం గట్టారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. సంచలన నిర్ణయాలతో సరికొత్త పాలనకు తెరలేపిన యోగి సుల్ఖాస్ ను సరాసరి తీసుకొచ్చి డీజీపీని చేశారు. దీంతో ఇటు యోగికి అటు సుల్ఖాస్ నిజాయితీకి జనం జేజేలు పలికారు. ఇంత చేసినా ఆయన ఇల్లు ఎగువ మధ్య తరగతికి చెందిన వారిలా ఉంటుంది. పిల్లలు కూడా సామాన్యుల్లాగానే ఉంటారు. కాని నిజాయితీ గురించి చెప్పినప్పుడు ఆయనకు యావత్ దేశం సలాం చేస్తుంది. దట్ ఈజ్ సుల్ఖాస్ సింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.